ఇవాళ రెండో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. సూర్యాపేట నుంచి భువనగిరి వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ కలెక్టరేట్ నుండి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో సాగనుంది. అనంతరం వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. స్వాగత తోరణాలతో కేసీఆర్ కటౌట్స్ తో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం భువనగిరి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైట్, భువనగిరిలో కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నిన్న నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా మిర్యాలగూడలో ఏదైతే కేసీఆర్ గారి బస్సు యాత్రలో జోష్ నింపాయో ఈ రోజు భువనగిరిలో కూడా కార్యకర్తలు కథం దొక్కుతా ఉన్నారు. గులాబీ సైనికులు ఇప్పటికే భువనగిరి పట్టణానికి వస్తా ఉన్నారు. భువనగిరి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున సంబరాలు మనకు కనపడతా ఉన్నాయి. కార్యకర్తల్లో ఉత్సాహం అనేది మనకు కనపడతా ఉంది. సరిగ్గా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు సూర్యాపేట నుంచి చిట్యాల, వెలుగొండ, రామన్నపేట, అదేవిధంగా భువనగిరికి చేరుకుంటారు. ఇక్కడ కలెక్టరేట్ వద్ద నుంచి భారీగా రోడ్ షోలో పాల్గొని వినాయక చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి భారీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇప్పటికే తరలి వస్తా ఉన్నారు, అభిమానులు తరలి వస్తా ఉన్నారు. నిన్న కేసీఆర్ గారు ఏదైతే స్పందించారో, ఏదైతే ఒక సమాచారం ఇచ్చారో, ఏదైతే ప్రసంగించారో ఆ ప్రసంగం పట్ల సర్వత్రా కూడా హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయక జిల్లా, వ్యవసాయం సంబంధించి నాగార్జున రాయకట్టు సంబంధించి ఎస్ఆర్ఎస్ కి సంబంధించి కూడా ఈ 4.5 నెలల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బంది అయింది, ఏ విధంగా అగమ్య గోచరంగా తయారైంది, 9.5 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అనేది కూడా సవిరంగా వివరించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా తీర్పు ఇవ్వాలనేది కూడా రైతులకు విడమర్చి చెప్పడం జరిగింది, రైతులకు పిలుపునివ్వడం జరిగింది. ఇదే రకంగా నిన్న ఏదైతే ఫుల్ జోష్ తో ఈ రోడ్ షోలు జరిగాయో, ఈ రోజు భువనగిరిలో కూడా రెట్టించిన ఉత్సాహంతో దాదాపు 50,000 మంది కార్యకర్తల అభిమానులు తరలిరాగా ఈ రోజు రోడ్ షో కూడా భారీగా ఉండబోతోంది. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాట్లన్నీ కూడా భారీగా జరుగుతున్నాయి. భువనగిరి పార్లమెంట్ నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తా ఉన్నారు. బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు ఆయన ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ గారి రోడ్ షోతో ప్రచారం మరింత ఊపందుకోబోతా ఉంది. మరింత క్షేత్రస్థాయిలోకి కార్యకర్తలందరూ కూడా ఒక భావజాలను తీసుకెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అరెస్టులు చేస్తా ఉంది, ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కూడా ఏ విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ హక్కులకు సంబంధించి కట్టుబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్యామ మల్లేష్ ని గెలిపించాలన్న సందేశాన్ని కేసీఆర్ గారు వివరిస్తారు కాబట్టి భువనగిరిలో ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహం కనపడుతూ ఉన్నారు. కార్యకర్తలు ధైర్యం వస్తా ఉంది, భరోసా అనేది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ప్రస్తుతం సూర్యాపేటలోని జగదీష్ రెడ్డి గారి నివాసంలో కేసీఆర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులతో, కార్యకర్తలతో, మేధావులతో మాట్లాడతారు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి, చక్కదిద్దినటువంటి తెలంగాణ ఎట్లా ఆగమైందనేది కూడా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా కార్యకర్తల్లో ధైర్యం నింపేలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ గ్రామాల్లో దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపైన కూడా దాడులు చేస్తా ఉన్నారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వారి ధైర్యాన్ని కల్పించేలాగా లీగల్ సెల్ సంబంధించి కూడా చేయడానికి చేస్తున్నారు. ప్రస్తుతం భువనగిరి అంతా కూడా గుణామయంగా మారింది. రైట్ రాము, థ్యాంక్ యూ.